ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ శనార్థులుల్లా ఇయాల గీమొచ్చింది ఏందని అనుకుంటున్నారా మా అక్కకు జరంత పానం సుస్తైందని ఇయాల వార్తలు నేను చెప్తున్నా సరే మరి ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు షురూ చేద్దాం లీడర్లందరూ ఇట్లా మాజీ మంత్రి హరీష్ రావు తారికనే అలాగుల్లా అధికారంలో ఉన్నప్పుడు నిత్యం జనాల కోసం పనిచేసిన హరీష్ అన్న ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల కోసం కొట్లాడుతున్నాడు ఇక ఇయాల ఊరికి పోయి ఏం చేసిండో చూడురి ఆ పొద్దుతిరుడు తోటను చూస్తే హరీష్ అన్న సుతం పాన వాగనట్టున్నది సీదా పోయి సెల్ఫీలు తీసుకుంటున్నాడని మీకు అనిపిస్తూ ఉండొచ్చు కదా అవు అంత బ్రహ్మాండంగా కానొస్తే ఎవరికైనా ఫోటోలు వీడియోలు తీసుకోవాలనిపించడు కామనే కాకుంటే హరీష్ అన్న మాత్రం ఆ పంటలు వండియనీకి అవసరమయ్యే నీళ్ల కోసం చాలా కట్టబడ్డాడు ఇక ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు అక్కడ దాకా పోయి పంటలు బ్రహ్మాండంగా వండుతుండే వరకు ఆనాటి కష్టానికి ఇలా ప్రతిఫలం దక్కిందని చెప్పి ఇట్లా ఖుషి అయ్యిండన్నట్టు సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం సలేంద్రి ఊళ్ళున్న రంగనాయక సాగర్ కాల్వను మాజీ మంత్రి హరీష్ రావు సారు అక్కడి రైతులతో కలిసి పరిశీలన చేసిండు కాల్వ నిండా గోదావరి నీళ్ళు వచ్చే వరకు అవిటిని చూసి సంబరపడ్డాడు ఎంబటి ఉన్న రైతులతో సెల్ఫీలు తీసుకున్నాడు ఇక రైతులకు ఏమైనా తిప్పాలున్నాయా వ్యవసాయం మంచిగా నడుస్తున్నదా ఏం కథ అనేది అరుచుకున్నాడు ఇక ఆడికెంచి పోయి మెట్టుపల్లి ఊళ్ళో వండిస్తున్న పొద్దుతిరుడు తోటలను కూడా పరిశీలన చేసి ఆడ సుతం ఇట్లా సెల్ఫీ తీసుకున్నాడు అన్నట్టు ఇక అక్కడ రైతులతోని మాట్లాడితే పంటకు సరైన ధర లేకపోవట్లా తిప్పలవుతుందని చెప్పిర్రు రైతుల తిప్పలు తీర్వడానికి సర్కారు వెంటనే చర్యలు చేపట్టాలి సన్ఫ్లవర్ పంటకు మద్దతు ధర కల్పియాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండు ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచన చేసిండు రైతులకు సాగునీరిచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కట్టబడ్డది కాళేశ్వరం ప్రాజెక్టు అట్టుట్లనే ఇప్పుడు పంట పొలాలకు గోదావరి జలాలు అందుతున్నాయని చెప్పిండు సాగునీటి కొరతతోని తిప్పలు పడే ఈ ప్రాంతాలకు ఇప్పుడు సాగునీళ్ళ సౌలత్ చేస్తుట్ల పచ్చగా మారినాయి ఇదంతా కేసీఆర్ ముందు చూపుతోనే సాధ్యమైందని చెప్పిండు ఇక కేసీఆర్ సర్కారు రైతుల కోసానికి పనిచేస్తే ఈ సర్కారు రైతులను ఇబ్బంది పెడుతున్నదని గరానికి వచ్చిండు రైతుల కోసం పోరాటాలు చేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చిండు రైతులకు మొత్తానికైతే హరీష్ రావు తీసుకున్న సెల్ఫీలతోని అక్కడ రైతులు మాత్రం ఖుషి అయ్యిండ్రు రాహుల్ గాంధీ అలా తెలంగాణకు వస్తున్నాడని ఓపారి లేదు అత్తలేడని ఓపారి ఇట్లా నిన్నటి సంధి బోలెడని వార్తలు నడిచినాయి ఆఖరికి మాత్రం రాహుల్ గాంధీ రానే లేదు మరెందుకు ఇట్లా జరిగిందో పురాగా తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు ఢిల్లీలో గాలి మోటార్కి హైదరాబాద్ లో దిగే వరకే జరగాల్సినవి జరిగిపోతాయి అట్లా శానా రోజుల సంది రాహుల్ గాంధీ సీఎం రేవంత్ అన్నకు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడని వార్తలు వస్తున్నాయి కదా దీంతో ఏ గదేం లేదు మేము రోజు ఫోన్ లో మాట్లాడుకుంటున్నామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకునే పరిస్థితి మోపైంది ఇక ఇలా సుతం వరంగల్ పర్యటనకు రాహుల్ గాంధీ వస్తున్నాడన్న ముచ్చట అటు పిసిసి అధ్యక్షునికి ఇటు సీఎం రేవంత్ అన్న కూడా తెలియదని వార్తలు వచ్చినాయి మరి ఆఖరుకు ఏం జరిగిందో ఏం కథనో తెలియదు కానీ రాహుల్ గాంధీ వరంగల్ టూర్ మాత్రం క్యాన్సిల్ అయ్యింది మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతుందనే గుసగుసలు మాత్రం బగ్గనే వస్తున్నాయి ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు ఒక మంత్రికి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టుకుని సొంత పార్టీ మంత్రి మీదనే బగ్గనే ఫైర్ అయ్యిండ్రు ఇక అటు పార్టీ సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టిన పోల్సుతో మిస్ ఫైర్ అయ్యింది ప్రజాపాలన కావాలన్నా ఫామ్ హౌస్ పాలన కావాలని పోలు పెడితే చాలా మంది ఫామ్ హౌస్ పాలన కావాలనే వరకు ఇది ఢిల్లీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపించిందని కొందరు అంటున్నారు ఇటు రాహుల్ గాంధీ కూడా చెప్పా పెట్టకుండా వరంగల్ కు వస్తున్నాడన్న వార్తలు వచ్చే వరకు చాలా మంది చేతి పార్టీ లీడర్లు బుగులు పడ్డారు తెలంగాణలో ప్రచారానికి వచ్చిన రాహుల్ గాంధీ 6 గ్యారెంటీలతోనట్టుగా డిక్లరేషన్ ప్రకటించిండు గాని ఏడాదిన్నర అవుతున్నా వీటి సుతం అమలు చేయకుంటే సప్పుడు ఎత్తలేడని ఇప్పటికే ప్రతిపక్షాలు రాహుల్ గాంధీ గరానికి వస్తున్నాయి ఇప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తే ప్రతిపక్షాలు ఎక్కడ ప్రశ్నిస్తాయోనని అనుకున్నారు గాని రాకపోయే వరకు సర్కారుకు ఊపిరి తీసుకున్నట్టు అయ్యింది చూడాలి మరి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ తెలంగాణకే వస్తాడో లేకుంటే తెలంగాణ లీడర్లనే ఢిల్లీకి విలిపించుకొని 6 గ్యారెంటీలు డిక్లరేషన్ల గురించి మాట్లాడతాడో అబ్బా నాకైతే చికెన్ ముక్క లేందే ముద్ద దిగదుల్లా ఒక్క మంగళవారం నాడు తప్పితే ప్రతిరోజు ఓ 2 చికెన్ ముక్కలన్నా తినుకుంటే పానం అంతా ఎట్లనో అవుతుంది కానీ ఈ వార్త తెలిసిన కానుంచి ఇప్పుడు చికెన్ అంటేనే భయం అవుతుందిల్లా మరి ఆ వార్త ఏంది దాని కథ ఏందో మీరు కూడా చూడురి
తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల కోళ్లు జీవిడ్చుడు కారణం బర్డ్ ఫ్లూ వైరస్ అని తేలింది. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు కోళ్లు జీవిడ్చిన 2 కోళ్ల ఫారాలలో కోళ్లను పూడ్చిపెట్టిర్రు. దాంతో నాటుగా పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు ఊరు చుట్టుముట్టు 1 కిలోమీటర్ దాకా రెడ్ జోన్, 10 కిలోమీటర్ల దూరం దాకా సర్వేలెన్స్ జోన్ అని ప్రకటించిండ్రు. ఇక రెడ్ జోన్ లో ప్రత్యేక బృందాలతో అధికారులు నిఘా ఏర్పాటు చేసిండ్రు. అట్లనే కోళ్ల ఫారాలలో పనిచేస్తున్న ఆరోగ్య పరిస్థితి ఎట్లున్నదనేది కూడా చెకింగ్ చేస్తున్నారు. ఇక ఈ వైరస్ ఇంకా వేరే కాడి సుతం పోకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. అట్లనే ప్రతి ఇంటింటికి 2% సోడియం క్లోరైడ్ పిచికారీ చేయాలని అధికారులు ఆర్డర్ వేసిండ్రు. ఇక అట్లనే వారం రోజుల సంది ఈ ఫారాల నుంచి కోళ్లు ఎక్కడెక్కడికి పోయినాయి అనేది కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలకు వలసొచ్చిన పక్షులతోని వైరస్ విస్తరించిందని అధికారులు అంటున్నారు. ఇటు ఏపీ నుంచి తెలంగాణ పోతున్న కోళ్ల వాహనాలను తెలంగాణ ప్రభుత్వం రానిత్తలేదు. ఆ బండ్లు రాకుండా చెక్ పోస్టుల దగ్గర బందోబస్తు చేస్తున్నారు. తెలంగాణలో సుతం కోళ్లు జీవిడిస్తే ఎంబటిని చెప్పాలని కోళ్ల ఫారాల యజమానులకు సర్కారు ఆర్డర్ వేసింది. మొత్తానికైతే బర్డ్ ఫ్లూ వార్తలను చూసి జనాలు బుగులు పడుతున్నారని చెప్పి హెల్త్ వర్కర్లు ఇట్లా ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తున్నారు. అందరూ కూడా నీసు మాంసాలు అయితే తినకూడదు, ఏంటి కోడిగుడ్డు కోడి మాంసం తినకూడదు. అలాగే ఎవరికన్నా కానీ గొంతు నొప్పి ఉన్నా, జ్వరం ఉన్నా, దగ్గు ఉన్నా, విరోచనాలు ఉన్నా, లేకపోతేనే ఒక్కోసారి అయితే రొంపట్టినోడు బాగా ముక్కు కారిపోతూ ఉంటుంది, రిలేటివ్ సింటమ్స్ ఉంటే మాత్రం వెంటనే మాకు తెలియజేయండి. అలాగే జ్వరాలు వచ్చి మేము సర్వే చేస్తున్నాం కాబట్టి మాకు చెప్తే దానికి సంబంధించిన పరీక్షలు అవి చేస్తాం. ఏ ఇబ్బంది లేకుండా చూస్తాం. కంపల్సరీ కాచి చల్లార్చి నేను తాగండి ఈ 10 రోజులు. ఇన్నారు కదా పబ్లిక్, ఓ వారం 10 రోజుల దాకా జర మాంసం జోలికి పోకుండ్రి. పానంలో ఏమైనా తేడా అనిపిస్తే ఎంబట్టిన దగ్గరలో దవాఖాన పోయి చెకింగ్ చేయించుకోండ్రి. అంతేగాని ఆ వార్తలు ఈ వార్తలు చూసి ఆగం కాకుండ్రి. మీ పక్క పంటున్నోళ్ళను ఆగం చేయకుండ్రి. కరోనా పురుగునే తన్ని తరిమేసినాం, ఈ బర్డ్ ఫ్లూ లెక్కనా మనకు కాకుంటే జర జాగ్రత్తలు వాటితే సరిపోతది. ఇక అటు నిపుణులు సుతం 100 డిగ్రీల దాకా చికెన్ ఉడికిచ్చి తింటే ఏం కాదని అంటున్నారు. కానీ మీరు మాత్రం పైలంగుండ్రి, సరేనా? ఎండాకాలం మంచిగా సలసల్లగా బీర్లు తాగుదామనుకున్న మందుబాబులకు సర్కార్ గరమయ్యే వార్త చెప్పిందుల్లా. మరి ఆపతి కాలంలో సర్కార్ని ఆదుకునే మందన్నలే మళ్ళా గట్టెక్కియాలని నిర్ణయం చేసినట్టున్నారు. మరి ఆ నిర్ణయం ఏందో, దాని వెనకాల ఉన్న మతలబేందో అరుచుకుందాం పాండి. బీర్లు సరఫరా చేసే కంపెనీలు చేసిన డిమాండ్ నెరవేరింది గాని మందుబాబులకు మాత్రం తాగక ముందే కిక్కెక్కినంత పనైంది. బీర్ల ధరలు పెంచాలని బీర్ల తయారీ కంపెనీలు చాలా రోజుల సంది డిమాండ్లు చేసుడుతోనట్టుగా ముందు సరఫరా కూడా ఆపిర్రు కదా. ఇక దీంతోనే తెలంగాణ సర్కారు బీర్ల ధరల పెంపుదల మీద రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలో ధరల నిర్ణయ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ బీర్ల సరఫరాదారులకు 15% ధరలు పెంచాలని సిఫారసు చేసుకొచ్చింది. దాన్ని బట్టి సర్కారు కూడా ధరలు పెంచుకునే తందుకు ఒప్పుకున్నది. అంటే ఇప్పటి సంది బీర్ల మీద 100కి 15 రూపాయల చొప్పున ధర పెరుగుతుందా అన్నట్టు. ఇక ముచ్చట్ల చాలా మంది మందుబాబులు సర్కారు మీద గరానికి అత్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్యం ధరలు పెంచుతున్నదని అప్పటి సర్కారును సీఎం రేవంత్ అనేది ఇట్టిండు. మేము అధికారంలోకి వస్తే మందు ధరలు కమ్మి చేస్తామని చెప్పి ఇప్పుడు ధరలు పెంచుడైందని ఫైర్ అవుతున్నారు. మా ట్యాక్స్ పేయర్స్ చేయంగానే సర్కారు సంక్షేమ పథకాలు అమలు చేయగలుగుతున్నది. మేము ఒక్కపారి మందు దాగమని స్ట్రైక్ ఎత్తిమంటే సర్కారు గల్లా పెట్టే ఖాళీ అయిపోతుందని అంటున్నారు. ఈగాటు ఏపీల సూతం మందు రేటు పెరిగింది. 99 రూపాయల బీరు సీసా తప్ప కడమ మందు బాటిల్ అన్నింటి మీద ఒక్కో సీసా మీద 10 రూపాయలు పెంచిర్రు. కోటరు హాఫ్ ఫుల్ బాటిల్తోని సంబంధం లేకుండా అన్నింటి మీద 10 రూపాయలే పెంచినాం. అంతకంటే ఎక్కువ పెంచిరని అత్తన్న వార్తలలో నిజం లేదని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ చెప్పిండు. ఇక మందు ధరలు పెరిగే వరకు కొంత మందుబాబులు గరానికి అత్తారులా తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అమ్ముతామని చెప్పి ఇప్పుడు ధరలు పెంచుడైందని కూటమి సర్కారు మీద కోపానికి అత్తున్నారు. చూడాలే మరి మందుబాబులు ధర ఎంత పెరిగినా మేం మాత్రం మా కార్యాలు ఖరాబైనా సర్కారును బతకనీయనికే దాగుతూనే ఉంటామంటారో లేకుంటే ధర పెరిగినందుకు తక్కువ తాగుతారో. భారీ బందోబస్తు నడుమ కార్లలో తిరిగే సెంటర్ పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఇలా ఏకంగా యుద్ధ విమానాన్ని నడిపిండు. ఏరో ఇండియా 2025 కార్యక్రమం బెంగళూరులో జరుగుతున్నది కదా. ఇక కార్యక్రమానికి హాజరుపడ్డ రామ్మోహన్ నాయుడు HJT-36 యశస్ అనే యుద్ధ విమానాన్ని నడిపిండు. ఇక ఈ ముచ్చట్ను స్వయంగా ఆయననే సోషల్ మీడియాలో పెట్టిండు. ఏరో ఇండియా 2025లో భాగంగా యుద్ధ విమానాన్ని నడపడం మర్చిపోలేని అనుభూతినిచ్చింది. HAL స్వదేశంలో సగర్వంగా తయారు చేసిన HJT-36 యశస్ అనే అద్భుతమైన జెట్
జెట్ విమానంలో ప్రయాణించే అరుదైన అవకాశం లభించింది. విమానయాన రక్షణ తయారీల రోజు రోజుకు పెరుగుతున్న పరాక్రమానికి ఈ స్వదేశీ అద్భుతం నిదర్శనం. ప్రధాని మోడీ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శిఖరాలకు చేరుకోవడం ఆనందంగా ఉన్నదని కామెంట్ కూడా రాసిండు. మొత్తానికైతే చిన్న వయసులో కేంద్ర మంత్రి పదవి వచ్చుడే కాదు, యుద్ధ విమానం కూడా నడిపే అవకాశం వచ్చింది పోండ్రి. అడవిలకు లగ్గం చేస్తున్నారంటే పెళ్లి కొడుకు ఎంతో కొంత కట్నం ఇచ్చే పద్ధతి ఎన్నడసందో వస్తున్నది. సెంట్రల్ సర్కారు వరకట్న నిషేధ చట్టం తీసుకొచ్చినా దాన్ని పట్టించుకునేటోళ్ళు ఎవ్వరు లేరు. పైపెచ్చు ఇగో గిట్ల పెళ్లి విలగాడు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. రాజస్థాన్ రాష్ట్రం నాగౌర్లా ఓ దిక్కు లగ్గం జరుగుతుంటే పిల్ల మేనమామలు ముగ్గురు కలిసి పల్లెంలో ఒకటే పారి నోట్ల కట్టలతో దర్శనమిచ్చే వరకు అక్కడ ఉన్న వాళ్ళంతా పరేషాన్ అయ్యిరనట. మొత్తం 1,50,00,000 రూపాయల నోట్ల కట్టలను పల్లెం నిండా వేసుకొని తీసుకొచ్చిండ్రు. దీంతో నట్టుగా బంగారం, వెండి, 2 ప్లాట్లు మొత్తం 3 కోట్ల రూపాయల దాకా కట్నం రూపాయల ముట్ట చెప్పిర్రట. అదృష్టం అంటే ఈయనదే. మాకు సుతం కిసంటి పిల్ల దొరికితే మంచిగుండు. పిల్లగాడు తంట పోయి బూరెల గంపల పడ్డాడు అనుకుంటా ఓ ఇట్లా తీరు కామెంట్లు పెట్టుకుంటా ఈ వీడియోను సోషల్ మీడియాలో మస్తు దింపుతున్నారు. 300 కిలోమీటర్ల దూరం దాకా ట్రాఫిక్ జామ్ అయ్యి దునియాలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్ గా రికార్డులకెక్కిన మహాకుంభమేళ ఇప్పుడు రోజుకో తీరు రికార్డు సృష్టిస్తున్నది. మహాకుంభమేళ షాలైన కాడ నుంచి ఇయాల్టి దాకా 45 కోట్ల మంది భక్తులు ప్రయాగరాజ్ లో పుణ్య స్నానాలు చేసిండ్రట. జనవరి 13 తారీఖు నాడు షాలైన మహాకుంభమేళ ఫిబ్రవరి 26 తారీఖు దాకా నడుస్తుంది. అంటే ఇంకో 15 రోజుల దాకా టైం ఉన్నదన్నట్టు. మధ్యలో శివరాత్రి కూడా వస్తున్నది కాబట్టి మహాకుంభమేళకు వచ్చే భక్తుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నదని అక్కడి అధికారులు అంటున్నారు. అందుకే ఇప్పుడు ప్రయాగరాజ్ ఏరియాను నో వెహికల్ జోన్ గా ప్రకటించిర్రు. అంటే అక్కడికి ఏ వాహనం కూడా పోరాదన్నట్టు. ఇక ప్రయాగరాజ్ దాకా పోయి తానాలు చేస్తున్న భక్తులు చాలా మంది అయోధ్యకు పోయి బాలరాముని కూడా దర్శనం చేసుకుంటున్నారు. కాబట్టి అక్కడ కూడా రద్దీ పెరుగుతున్నది. అందుకే భక్తులు ట్రాఫిక్ ను చూసుకుంటూ రావాలని అధికారులు సూచన చేస్తున్నారు. తండేల్ సినిమాల హైలేస పాటకు హీరోయిన్ సాయి పల్లవి చేసిన డాన్స్ కు చాలా మంది ఫిదా అయ్యారు కదా. ఇక మస్తు మంది సాయి పల్లవి అభిమానులు ఆ డాన్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పెడుతున్నారు. కానీ సాయి పల్లవి లెక్కనే లంగా ఓని వేసుకొని అచ్చు గుద్దినట్టు అవే స్టెప్పులు వేసే వరకు ఇప్పుడు ఈ చెల్లె వీడియో మస్తు వైరల్ అవుతున్నది. పుస్తకం మీద ఉన్న అట్టను చూసి పుస్తకాన్ని జడ్జి చేయలేరు, అట్లనే మనిషిని చూసి మనిషి లోపల ఉన్న టాలెంట్ కూడా జడ్జి చేయలేరని కామెంట్లు పెడుతున్నారు కొందరు నెటిజన్లు. అవు మరి ఈ చెల్లె దొడ్డున్నంత మాత్రాన డాన్స్ చేయలేదు అనుకుంటే ఎట్లా? ఆమె లోపల కూడా అద్భుతమైన టాలెంట్ ఉన్నదన్నది ఈ డాన్స్ చూస్తే ఎవరికైనా అర్థమైతది. కాబట్టి ఎవరో ఏమో అనుకుంటారని మీరు మీకున్న టాలెంట్ ను దాచుకోకుండ్రి. ఏం మొహమాట పడకుండా ఈ చెల్లె లెక్కనే మీరు మీ కళను ప్రదర్శించుండ్రి, సరేనా? ఇక ఇవుల్లా ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్తిగా ఉన్నాయిలే. దినాం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లన్నీ మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ని మార్వకుండా చూస్తూనే ఉండండి. సరే ఉంటే మరి.